నగరంలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఎక్కడ చూసినా బస్ స్టాండ్‌లో, రైల్వే స్టేషన్‌లో ప్రజలందరూ కిటకిటలాడుతున్నారు. మొత్తం బస్ స్టేషన్స్ అన్నీ ఫుల్ అయ్యాయని చెప్పొచ్చు. ప్రస్తుతం నేను జేబీఎస్ బస్ స్టాప్‌లో ఉన్నాను. సంక్రాంతికి గత 5 రోజుల వరకు హైదరాబాద్ మొత్తం సాంగ్‌గా మనకు కనిపించబోతుంది. అందరూ కూడా పల్లెబాట పడుతున్నారు. అందరూ కూడా విలేజ్‌కి వెళ్తున్నారు. మనం చూడొచ్చు. కానీ ప్రజలు మాత్రం కొంచెం ఇబ్బందులు పడుతున్నారని చెప్పొచ్చు. ఈ ఫ్రీ బసెస్ కారణంగా ముందు ఎవరైతే రైల్వే స్టేషన్‌కి వెళ్తారో వాళ్ళు ఇప్పుడు రైల్వే స్టేషన్స్కి వెళ్ళకుండా ఫ్రీ బస్సెస్లో ప్రయాణాలు చేస్తున్నారని కూడా తెలుస్తుంది మనకి. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, చాలామంది కూడా ఉన్నారు. అదేవిధంగా బస్సులు కూడా రావట్లేదు. గత 5 గంటల నుంచి ఒక్క బస్సు మాత్రమే వస్తుంది. అంటే ఎక్కడికైతే మేము డెస్టినేషన్ వెళ్ళాలో ఆ బస్సులు కొంచెం ముందుటి కన్నా ఇప్పుడు చాలా తక్కువగా వస్తున్నాయి, మాకు ఇబ్బందులు అవుతున్నాయని అందరూ చెప్పడం కూడా జరుగుతుంది. మనం చూడొచ్చు, మొత్తం బస్సులన్నీ నిండిపోయి కనిపిస్తూ ఉన్నాయి. అందరూ కూడా విలేజ్లోకి వెళ్తున్న హాలిడేస్ ఇచ్చారు కాబట్టి అందరూ కూడా విలేజ్లోకి వెళ్తున్నారు. ఒకవైపు స్కూల్స్, మరోవైపు కాలేజెస్కి, మరోవైపు ఆఫీస్లో పనిచేసే వాళ్ళు కూడా సంక్రాంతి వెకేషన్ హాలిడేస్ తీసుకొని వెళ్ళి మరి ఆ పండగను ఎంజాయ్ చేద్దామనే ఉద్దేశంలో ఉన్నారు అందరూ. మనం చూడొచ్చు కూడా విజువల్స్లో అందరికీ కొంచెం బస్సులు చాలా రద్దీగా ఉన్నాయి. బస్సెస్ అనేవి ఫ్రీ బస్సెస్ వల్ల కొంచెం ఇబ్బందులు పడుతున్నారు జనాలని కూడా చెప్పొచ్చు. అదేవిధంగా స్పెషల్ బస్సెస్ కూడా టీఎస్ఆర్టీసీ ఖచ్చితంగా స్పెషల్ బస్ని ఏర్పాటు చేస్తామన్నారు. కొంతవరకు అయితే కొంచెం స్పెషల్ బస్సెస్ అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. రద్దీ కూడా బాగా కనిపిస్తుంది మనకి. ఒకసారి ప్రజలతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. చెప్పండి, సంక్రాంతి కదా, ఎలా అంటే రద్దీ ఎలా ఉంది? ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. సంక్రాంతి కదా, రద్దీ ఎలా ఉంది? బాగానే ఉంది మేడం. అందరు వెళ్తున్నారా? అందరు వెళ్తున్నారు. అంటే ఫ్రీ బస్సెస్ కారణంగా చాలా రద్దీ ఎక్కువ ఉందా, లేకపోతే నుంచి కూడా బాగానే ఉంది రద్దీ. గత సంక్రాంతి ముందు కన్నా ఇప్పుడు ఎక్కువ మంది జనాలు, అంటే ఫ్రీ బస్సెస్ కారణంగా ఇంకెక్కువ ట్రైన్లో వెళ్ళే వాళ్ళు ఇంకా ఫ్రీ బస్సులు చేయబట్టి ఎక్కువ మంది వెళ్తున్నారు. బస్సెస్ కూడా కొంచెం ఇబ్బందులు పడుతున్నారు అని తక్కువ కదా మేడం, కొంచెం బస్సులు పెంచాలి. కొంచెం పెంచితే అంటే చాలా మటుకు ప్రజలు కొంచెం 5-6 గంటలు నించొని అలసి పడుతున్నారు. బస్సులు పెంచాల్సి వస్తుందా? అవును, పెంచాల్సి వస్తుంది. ఒకసారి మరి మందితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. మేము లచ్చపేట, దుబ్బాక లచ్చపేట, హైదరాబాద్లో ఉంటారు. ఇప్పుడు ఊరికి హైదరాబాద్. ఎన్ని రోజుల వరకు హాలిడేస్ అంతా? ఒక 10 రోజుల వరకు. 10 days కాదు, ట్యూస్డే వచ్చేస్తాం. ఒక వారం రోజులు మంచిగా ఎంజాయ్ చేసి సంక్రాంతి ఊర్లో అక్కడ ఉంది, ఆల్రెడీ వెళ్ళింది, మేము వెళ్తున్నాం ఇప్పుడు. అంటే బస్సెస్ కొంచెం రద్దీగా కనిపిస్తుంది. అంటే మీకు ప్రాపర్గా ఉందా, అంటే బస్సులు దొరుకుతున్నాయా? మేము ఇప్పుడే వచ్చాము, కాకపోతే రద్దీ అయితే బాగా కనిపిస్తుంది. మరి మందితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. సంక్రాంతి కదా, ఎట్లా రద్దీ ఎట్లుందన్న? ఫుల్ ఉంది మేడం, ఫుల్ ఉంది. జనాలు కూడా జర ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తుంది. అంటే ఈ ఫ్రీ బస్సెస్ కారణంగా ట్రైన్లో పోయేటోళ్ళు కూడా బస్సులో రావడాలు, చాలా మటుకు నించొని ఇబ్బంది ఉంటే కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి మేడం. కొంచెం ఇప్పుడే కొత్త కదా, ఇప్పుడు అంతా కొత్తనే కాబట్టి కొంచెం హడావిడి ఉంటుంది మేడం. సిద్దిపేట పోతుంది మేడం. అవును, ఊరికి సంక్రాంతి సంబరాలా? బిడ్డను హాస్టల్ నుండి తీసుకొస్తాను. మీ బిడ్డ ఆల్రెడీ హైదరాబాద్లో సంక్రాంతి పండగ కోసం అని చెప్పి తీసుకుపోతున్నాను. బస్సులు ఎలా ఉందండి మరి? ఆ రద్దీ చాలా కనిపిస్తుంది. బస్సులు దొరుకుతున్నాయా? దొరుకుతూనే కొద్దిగా టైట్ అవుతుంది. అదే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎంతసేపు అయింది నించొని? బాగానే సేపు అవుతుంది. చాలాసేపు అయింది. మా పెద్దపల్లి బస్సు వస్తలేదని ఇక్కడ కూర్చున్నాం. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం? అర్ధగంట అయింది. హాలిడేస్ వచ్చినాయి, సో ఎంజాయా ఫుల్? ఎన్ని రోజుల కోసం? 17th రీఓపెన్. ఈ 10 days మంచిగా ఊరికి వెళ్ళి సంక్రాంతి సంబరాలు చేసుకొని హాయిగా వస్తారా? మొత్తం వంటలు, పిండి వంటకాలు అన్నీ తీసుకొని వచ్చి ఫ్రెండ్స్కి ఇస్తారు, అంతే కదా? బస్సెస్ కొంచెం ఇబ్బందిగా ఉందా ఏమన్నా? నాకు తెలీదు, నేను హాస్టల్లో ఉన్నాగా. ఇప్పుడు కొంచెం వెళ్ళడానికి చాలాసేపు నీకు కూర్చున్నారు కదా, బస్సులు వస్తున్నాయా? తక్కువ కొంచెం మంచిది. అంటే సంక్రాంతి హాలిడేసా? లేదు, ఎగ్జామ్ కోసం వచ్చా, రిటర్న్ వెళ్తాం. బస్సులు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి ఏమన్నా? తెలీదు, అదే చూస్తున్నాం. చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు కానీ బస్సులు రావట్లేదు. ఇప్పుడే వచ్చాం, చూడాలి, రష్ ఉందన్నారు ఫ్రెండ్స్. చాలా రష్. మనం చూడొచ్చు కూడా ఎక్స్ప్రెస్లు కూడా ఉన్నాయి. మొత్తం పూర్తిగా కూడా చాలా మంది
తరలి వెళ్తున్నారు అని కూడా చెప్పొచ్చు. అదేవిధంగా కూడా చాలా రష్, అంటే కాలేజ్, స్కూల్స్, ఆఫీస్లో ఉన్న ఆంధ్రాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వెళ్తున్నారని కూడా చెప్పొచ్చు. మిగతా ఒక వారం రోజుల పాటు హైదరాబాద్లో చాలా సైలెంట్ వాతావరణం మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం హైదరాబాద్ సగానికి సగం ఖాళీ అయ్యే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మనం మొత్తం విజువల్స్లో కూడా చూడొచ్చు. అన్ని బస్సెస్ కూడా మొత్తం ఓవర్లోడెడ్ అయిపోతున్నాయి. అందరూ కూడా చాలా రద్దీ అయితే మనకి కనిపిస్తుంది. ఆల్ ఓవర్ జేబీఎస్ మొత్తం ఫిల్ అయిపోయింది. ఇష్కేసే రాయాలంత జనాలు కూడా మనకి కనిపిస్తున్నారని తెలుస్తుంది. ఇక్కడ చాలామంది, అంటే కొంతమంది ట్రైన్స్లో వెళ్తున్నారు, మరికొంతమంది బస్సెస్లో వెళ్తున్నారు. గతంలో అయితే బస్సెస్లో వెళ్ళే వాళ్ళు, ఏదైతే స్లీపర్ క్లాస్ బస్సెస్లో వెళ్ళే వాళ్ళు ఇప్పుడు ఫ్రీ బస్ కారణంగా వాళ్ళు ఫ్రీగా ట్రావెల్ చేసే పరిస్థితి కూడా అనిపిస్తుంది. దానివల్ల కొంచెం ఇబ్బందులు అయితే జనాలు ఫేస్ చేస్తున్నారని కూడా చెప్పొచ్చు. ఒకవైపు ఫ్రీ బస్సెస్ కాకుండా మరో ఏదైతే బస్సులు ఉన్నాయో ప్రైవేట్ బస్సులలో అవి టికెట్ల రేట్లు అయితే ఆకాశానికి అంటుకుంటున్నాయని కూడా చెప్పొచ్చు. విశాఖపట్నం వెళ్ళాలంటే 5,000, 7,000, గుంటూరుకి వెళ్ళాలంటే 4,000, 5,000 ఇలాంటి వల్ల కొంచెం స్టూడెంట్స్ అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు బస్సెస్ లేకపోవడం వల్ల. మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. ఇక్కడ ఒక మే ఐ హెల్ప్ యూ అనేది ఒక కౌంటర్ అయితే పెట్టారు స్పెషల్ బస్సెస్ కోసం. ఒకసారి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. బస్సెస్లు, స్పెషల్ బస్సెస్లు ఏమైనా ఉన్నాయా? హలో, స్పెషల్ బస్సెస్ చాలా ఉన్నాయి. ఇగో మొత్తం 100 స్పెషల్ బస్సెస్ ఉన్నాయి. ఇప్పటిదాకా 91 బస్సెస్, ఇటు 80, 62 ఇవి టోటల్ 150 బస్సులు పోయినాయి. అంటే పొద్దు నుంచి 150 బస్సెస్. కానీ కొంచెం ప్రజలు కొంచెం ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు, ఈ బస్సెస్ రావట్లేదు అని. బస్సులు వస్తున్నాయమ్మా, అందరికీ ఫెసిలిటీ ఉన్నది కానీ ఒకటేసారి చాలా మంది అయితే ప్రొవైడ్ చేస్తలేము. అన్ని డిపోల బస్సులు కూడా వస్తున్నాయి. ఎందుకని ఇంత ఓవర్లోడ్ ఎక్కువైపోయింది? ఫ్రీ బస్సెస్ ఒక కారణం అని చెప్పొచ్చా? యాక్చువల్లీ కంట్రోలర్ రావాలి, ఆయనతో సమాధానం చెప్తే మంచిగా ఉంటుంది. నేనేం చెప్పాలి? మీకు తెలిసింది చెప్పండి. బస్సులు వస్తున్నాయమ్మా, చాలా బస్సులు వస్తున్నాయి. జనాలు పోతున్నారు, మళ్ళీ కంటిన్యూ వచ్చేస్తున్నారు. ఇప్పటిదాకా 62 ప్లస్ 91 180 బస్సెస్ పోయినాయి. మనకి ఎక్కడ చూసినా కూడా రద్దీ ఇంకా కనిపిస్తూనే ఉంది. బస్సులు అయితే జేబీఎస్ సుమారుగా పొద్దున్న నుంచి అయితే కొన్ని 150 పైన బస్సులు అయితే వెళ్తూనే ఉన్నాయి. జనాలు అయితే తరలి వస్తూనే కుప్పలు జనాలు వెళ్తున్నారు ఆంధ్రాకి. చాలామంది సంక్రాంతి సంబరాలు చేసుకోవడానికి ఉన్నారు. మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఎక్కడికి వెళ్తున్నారు? ఆస్వాబాద్. సంక్రాంతి సెలబ్రేషన్స్ కోసమా? కాదు, పాప హాస్టల్ ఉన్నది. అదే పాపని సంక్రాంతి కోసం తీసుకెళ్ళడానికి. ఎట్లా అనిపిస్తుంది? అంటే ఈసారి పండుగ వాతావరణం ఎలా ఉంది? బాగా పబ్లిక్ ఉన్నారు బస్ స్టాండ్లో. ఆల్రెడీ రిజర్వేషన్ చేయించుకున్నాం మేము, బస్ కోసం వెయిట్ చేస్తాం. అంటే చాలా మంది కొంచెం ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఫ్రీ బస్సెస్ కారణం వల్ల, బస్సులు కొంచెం తక్కువ ఉండడం వల్ల గంటలు ఉండాల్సి వస్తుంది కదా. అవును, ముఖ్యంగా ఎక్స్ప్రెస్లలో జెంట్స్కి సీట్లు ఉండలేవు, వాళ్ళకే ఫుల్ అయిపోతుంది, మహిళలకి మొత్తం నిల్చోవాల్సి వస్తుంది జెంట్స్. ఎట్లా అనిపిస్తుంది హాలిడేస్కి? ఇన్ని రోజులు కాలేజ్లో ఇక్కడ ఉండి హాలిడేస్కి ఒక వెకేషన్లో 10 days వెళ్తుంటే, ఊరిని చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకైతే ఏమంటారు జైలు నుంచి వచ్చినట్టు అనిపిస్తుంది. అంటే ఇక్కడ హైదరాబాద్లో వీళ్ళు చదువు అని చెప్తే ఒక జైలు నుంచి విముక్తి బయటికి ఫ్రీడమ్ లాగా అనిపిస్తుందా? అవును, అట్నే అనిపిస్తుంది. ఎంజాయ్ చేస్తావు సంక్రాంతి అంటే? పిండి వంటకాలు, భోగి ఇవన్నీ ఉంటాయి కదా, ఎట్లా ఎంజాయ్ చేస్తారు మీరు ఊర్లో? ఐ విల్ ఎంజాయ్ విత్ మై ఫ్యామిలీ. అంటే ఏమేమి చేసుకుంటారు సంక్రాంతి? పిండి వంటలు, ఇంకా స్పెషల్స్, అందరితో మా ఫ్రెండ్స్తో ఎంజాయ్, వీడియో కాల్స్, కైట్స్ అన్నీ. మళ్ళీ రిటర్న్ ఎప్పుడు? హాలిడేస్ మాకు 18th అయిపోతాయి, కానీ మేము అప్పుడే రాముగా. ఒక 5-6 days లేదు, మేము ఇంకొక 2 days అయినాక వస్తాం. సండే మాకు ఐపీ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. రిటర్న్ వచ్చేటప్పుడు బాధ అవుతుంది, అబ్బా ఇంకా కొన్ని రోజులు ఇంట్లో ఉంటాయి అని అనిపిస్తుంది. బట్ వీ హ్యావ్ ఐపీ ఎగ్జామ్స్ ఫ్రమ్ March 28, సో వీ హ్యావ్ టు కమ్. ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇన్ని రోజులు హైదరాబాద్లో ఉండి ఒకటేసారి ఊరికి వెళ్ళాలన్న ఫీలింగ్ ఎట్లా అనిపిస్తుంది? అంటే ఫస్ట్ థింగ్ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ట్రావెలింగ్ కదా, కొంచెం లేజీ అన్నట్టు. యాక్చువల్లీ పోవద్దు అనుకున్నా కానీ హాస్టల్స్ క్లోజ్ చేసారు, సో వెళ్ళాల్సి వస్తుంది అన్నట్టుగా. బస్సులు ఎలా ఉన్నాయంటే బస్సులు కొంచెం రద్దీగా, ప్రజలందరూ చాలా ఫ్రీ బస్సెస్ వల్ల కూడా చాలామంది ట్రావెల్ చేస్తున్నారు. బస్ ఫెసిలిటీస్ ఎలా అనిపిస్తుంది? బస్ ఫెసిలిటీస్ పర్వాలేదు,
అంటే ఇక సంక్రాంతి అంటే ఏం చేస్తారు హైదరాబాద్లో? ఇప్పుడు బోనాలు ఇట్లాంటివి అంటే అదంతా వేరేలాగా ఉంటుంది. సంక్రాంతి అంటే చాలా క్లాసీగా పిండి వంటకాలు ఇట్లా ఇట్లా ఎట్లా సెలబ్రేట్ చేస్తారు? మాకన్నా మాకాడ పెద్ద ఏం లేదు, ఇవే అప్పాలు ఇలా మన నాన్ వెజ్ అది అంతే. చాలా మంది కూడా మనకి ఇక్కడ బస్సెస్ కోసం వెయిట్ చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. రద్దీ ఎట్లా అనిపిస్తుంది అంటే సంక్రాంతికి ఈసారి చాలా మంది ఓవర్ క్రౌడ్ అయిపోయింది, మొత్తం నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. బస్సులు ఉన్నాయా స్పెషల్ బస్సెస్ కానీ? ఎక్స్ట్రా బస్సులు వేసిర్రు, అందరికి అవైలబుల్ ఉన్నాయి. ఓకే, అంటే కొంచెం బస్సులు ఇబ్బందిగా ఉంది ఎందుకంటే 4-5 గంటలు నించోల్సి వస్తుంది. ఏం లేదు, వచ్చేస్తున్నాయి 1 by 1 వచ్చేస్తున్నాయి, వెళ్తున్నారు అందరు. అంటే ఎన్ని రోజులు ఇట్లా ఎప్పటి వరకు వెళ్తారు? దాని తర్వాత రిటర్న్ ఎప్పుడు వస్తారు? ఇప్పుడు పండుగ కాబట్టి ఒక 2 days ఉంటుంది అప్పు, మళ్ళీ పండుగ తర్వాత 2 days డౌన్ ఉంటుంది. అప్పటి వరకు వెళ్తూనే ఉంటాయి. ఈ 2 రోజులు కొంచెం ట్రావెలింగ్ ఉంటుంది. దాని తర్వాత వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత జర హైదరాబాద్ సూమ్సామ్గా అనిపిస్తుంది కదా, బాగుంటుంది. పీస్ఫుల్గా ఉంటుందా? ఓకే, చెప్పండి, ఎటు వెళ్తున్నారు? మేము ఇక్కడనే డ్యూటీ చేస్తున్నామండి. బస్సులు 10 minutes కోటి ఉన్నది, ఉంటేనే ఉన్నాయి. యాక్చువల్గా 20 minutes కోటి ఉంటాయి రెగ్యులర్ వేమ్లో వాడకు, కానీ బస్సెస్ రద్దీని బట్టి డిఎం గారు కానీ ఈసారి పోయినసారి కానీ ఈసారి రద్దు ఎక్కువగా అనిపిస్తుందా? అవును. అంటే దేని వల్ల? అంటే ఈ ఫ్రీ బస్సెస్ వల్ల ట్రైన్లో పోయేటోళ్ళు బస్సులలో పోయేటోళ్ళు ఫ్రీ కదా దీంట్లో పోదామని అట్లా ఏమన్నా అనుకుంటున్నారు? అవును, ఫ్రీ కోసం మహిళలు చాలా పెరిగారు, మునుపటికంటే ఇప్పటికి బాగా పెరిగింది ఓఆర్ కానీ. మనకు లేడీస్కి ఫ్రీ ఇవ్వడం వల్ల అందరికీ టైట్ అయిపోయిందని చెప్పి అందరు బాధపడుతున్నారు కదండి. నేను ఒకటే విషయం చెప్తాను, బస్ కిరాయి లేక నలుగురు పోవాల్సిన వాళ్ళు ఇద్దరే పోయిన రోజులు ఉన్నాయి. సో చాలా మంచి పని చేశారు. మగాళ్ళ కష్టమవుతుండొచ్చు, కొద్దిని కష్టమవుతుండొచ్చు, కానీ చాలామంది నలుగురు వెళ్తే డబ్బులు సరిపోక ఇద్దరు మాత్రమే వెళ్ళిన రోజులు ఉన్నాయా లేదా? వద్దులే, ఇద్దరు ఇంట్లో ఉండండి, డబ్బులు లేవు అని. ఇలా ఫ్రీ అవ్వడం చాలా మంచిదండి. కొద్ది కష్టమవుతుండొచ్చు, భరించుకుంటే పెద్ద తప్పేం లేదు. లేని వాళ్ళకి చాలా మందికి ప్లస్ పాయింట్ అయింది. హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్. కానీ ఒకటి చెప్తా వినండి, ఇప్పుడు ఈ లేని వాళ్ళకి ఇదంతా బాగుంది, పండగలకి ఇంట్లో సంతోషంగా ఇంట్లోతో గడపవచ్చు. కానీ ఈ ఫ్రీ బస్సెస్ వల్ల కొంచెము చోరీలు జరుగుతున్నాయి, అంటే దొంగతనంలో గతంలో కూడా జరిగినాయి. ఒక్కొక్క బస్సులో 6 ఫోన్ల చోరీలు, దాని తర్వాత ఈ కేటుగాళ్ళందరూ ఆడవాళ్ళు బస్సులో ఎక్కుతున్నారని చెప్పి కొంచెం వాళ్ళని వేధించడము, అక్కడిక్కడ తాకడము, ఇట్లాంటివి జరుగుతున్నాయి కదా. దాని ఎట్లా సొల్యూషన్ మనకి ఎలా వస్తుంది? నేను ఒక మాట చెప్తానండి, అంటే అప్పుడు బస్సు ఎక్కలేరండి ఆడవాళ్ళు, ఎక్కరు కదా. అంటే ఈసారి రద్దు ఎక్కువ ఉంది కదా, ఎక్కువైంది. అది మనం జాగ్రత్తగా ఉండాలండి, మనం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. కొంచెం చూడండి ఎంతమంది ఆడవాళ్ళు సంతోషంగా ఎక్కుతున్నారు. 300-350 రూపాయలు టికెట్ మిగులుతుందండి ఒక్కొక్కళ్ళకు. నలుగురు ఉంటే వాళ్ళకి 1500 సేఫే కదండి, ఒక సంచి బియ్యం వస్తుంది వాళ్ళకు. నా ఒపీనియన్ అయితే చాలా మంచి పని చేశారు సార్. కొద్దిగా రిస్క్ అవుతుందేమో, భరించుకుంటే తప్పని సార్. చిన్న సలహా, బస్సులు పెంచండి సార్, మీరు బస్సులు పెంచండి ప్లీజ్. ఎటు వెళ్తున్నారు? సంక్రాంతికా? ఊరికి వెళ్తున్నారా? సంక్రాంతికి బస్సులు వస్తున్నాయా? గంటన్నర సేపు అవుతుంది. గంటన్నర సేపు అవుతుందా? ఎక్కడికి వెళ్ళాలి మీరు? చిన్నపేటకి వెళ్ళాలి, డైరెక్ట్ బస్. పిల్లల్ని ఎత్తుకొని గంటన్నర నుంచి ఇట్లనే ఉన్నారా? అంటే ఈ ఫ్రీ బస్సెస్ కారణంగా కొంచెం ఇబ్బందులు అవుతున్నాయి. అవును, మేమైతే ఇప్పుడే ఫస్ట్ టైం ఫ్రీ బస్ కోసం వచ్చింది. ఫ్రీ బస్ 4 గంటలకు ఉంటే ఇంకా ఇంతవరకు లేదు బస్. అసలు ఇప్పటివరకు అసలు 6 అవుతుంది కానీ ఇప్పటివరకు బస్సులు వస్తాయి. చిన్నపిల్లలను పట్టుకొని ఉన్నారు. సంక్రాంతికి ఇంటికి పోతుంటే ఎట్లా అనిపిస్తుంది? అంటే అప్పటి వరకు హైదరాబాద్లో ఉండి ఒకటేసారి ఊరికి పోతే అట్లా హాయిగా అనిపిస్తుంది కదా, ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటాం? మంచిగా పోవాలి, తొందరగా ఫ్రీ బస్ కదా అనేసి 3:30కి వచ్చినాం. 3:15కు బస్ స్టాండ్కి వచ్చినాం. ఇప్పుడు ఈ టైం అయింది, మేము పోయే వరకు ఏ టైం కావాలి? అదేవిధంగా ఒక వైపు కూడా మనకి సెక్యూరిటీ కనిపిస్తుంది. ఇక్కడ కానిస్టేబుల్స్ అందరూ కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తారు భారీగా. ప్రజలు ఎవరికి ఇబ్బంది కావద్దు అని చెప్పి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒకసారి వీళ్ళతో కూడా మాట్లాడదాము. ఎప్పటి నుంచి బందోబస్తు ఏర్పాటు చేశారండి? అంటే మీరు దేనికోసం ఉన్నారు ఇక్కడ? ప్రజెంట్ మేమైతే వెహికల్స్ అనేవి అక్కడ స్టాప్ అవ్వకుండా జనాలకు ఇబ్బంది కలగకుండా పంపించడం కోసం ఉన్నాం అనమాట. అంటే ఇక ఈసారి చాలా జనాలు ఎక్కువ ఓవర్ క్రౌడ్ మనకు కనిపిస్తుంది కదా, ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు? అంటే ఒకవైపు బస్సెస్ వస్తూనే ఉన్నాయి, సుమారు 200 బస్సుల వరకు పొద్దున్న నుంచి వెళ్ళినాయి. అలాంటప్పుడు ఎలా కంట్రోల్ చేస్తున్నారు వీళ్ళని? ఎలా అంటే ప్రతి పాయింట్లో ఆర్టీసీ కానిస్టేబుల్స్ ఉన్నారు, అలాగే లా అండ్ ఆర్డర్ ఉన్నారు, ట్రాఫిక్ ఉన్నారు. అదేవిధంగా ప్రతి పాయింట్లో ఉన్నారు కాబట్టి ఎక్కడ వెహికల్ స్టాప్ అవ్వకుండా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా మీరు బందోబస్తు ఏర్పాటు చేస్తారు. రాకుండా ఉన్నాం అనమాట. ఏ వెహికల్స్ కూడా ఎక్కడ ఆగకుండా ప్రతి పాయింట్లో రన్ అవుతూ ఉండాలి. కొంచెం ఇలాంటి బస్సులు ఉన్నప్పుడు కొంచెం కేటుగాలు కూడా తిరుగుతూ ఉంటారు, వాళ్ళపైన ప్రత్యేక నిఘా ఉందా? ప్రత్యేక నిఘా ఉంది. ఎవరో ఏమైనా ఇచ్చేస్తే వెంటనే పట్టుకుంటాం, పట్టుకొని పిఎస్ఐ తీసుకెళ్ళి
అసలు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. అదేవిధంగా ఆర్టీసీ బస్సెస్లో కూడా కొంచెం దొంగతనాలు కూడా బాగా జరుగుతున్నాయి. దాని తర్వాత మొబైల్ స్నాచింగ్, స్నేక్ స్నాచింగ్ ఇట్లాంటివి కొంచెం ఆడవాళ్ళు ఉంటున్నారు అని చెప్పి కొంచెం ఇబ్బందులు అది. దానిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? వాళ్ళపైన అయితే ప్రజెంట్ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి కదా, ఎవరైనా కంప్లైంట్ ఇస్తే వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వాళ్ళు పట్టుకోవడం జరుగుతుంది అనమాట కెమెరా ఆధారంగా. మీరు టీఎస్ఆర్టీసీ ఏంటండి మీరు? మన సేఫ్టీ వార్డెన్. సేఫ్టీ ఎట్లుంది? సేఫ్టీ ప్రికాషన్స్ అంటే ఎట్లుంది బందోబస్తు మొత్తం? బందోబస్తు పోలీస్ డిపార్ట్మెంట్, మన ఆర్టీసీ డిపార్ట్మెంట్ చాలా బందోబస్తుగా చేస్తున్నారు మేడం. బందోబస్తు చేస్తున్నాం మేడం, అన్నీ ఓకే. బస్సులన్నీ ఈసారి అయితే బాగానే బందోబస్తు అయితే మనకి కనిపిస్తూ ఉంది. ఎట్లాంటి ప్రికాషన్ అంటే ఇప్పుడు ఆడవాళ్ళు ఎక్కువ వెళ్తున్నారు కాబట్టి స్నేక్ స్నాచింగ్ కానీ రాబరీ కానీ బాగా జరుగుతున్నాయి ఫ్రీ బస్సెస్ వల్ల. ఇట్లాంటివి జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు మీరు ప్రికాషన్స్ అని? డిపార్ట్మెంట్ వాళ్ళు కొత్త బస్సులు తెచ్చారు మేడం, దాని గురించి పబ్లిక్ ఏమి రిమార్క్ రాకుండా మంచిగా చేస్తున్నాం. ఓకే సార్. గత 2-3 గంటల నుంచి వాళ్ళు వెయిట్ చేస్తూనే ఉన్నారు ఆడవాళ్ళందరూ, కానీ ఇప్పటివరకు బస్సెస్ రాలే. అటువైపు ప్రభుత్వం నుంచి వాళ్ళ ప్రయత్నాలు అయితే వాళ్ళు చేస్తారు. టీఎస్ఆర్టీసీ వాళ్ళైతే స్పెషల్ బస్సెస్ ఒక 20 నిమిషాలకు ఒక బస్సు వచ్చి ఏర్పాటు చేస్తున్నారు, కానీ అయినప్పటికీ కొన్ని బస్సులు ఇప్పటివరకు రావట్లేదు. మనం చూస్తూనే ఉన్నాం, జనాలందరూ చాలా కంగారు పడుతున్నారు. ఎలా పరుగులు తీస్తున్నారో కూడా మనం చూడొచ్చు. అమ్మయ్య బస్సు వచ్చింది ఇంకా వెళ్ళొచ్చు అని వాళ్ళ ఎదురుచూపులు ఎక్కువ అయిపోయాయని కూడా చెప్పొచ్చు. మొత్తం బస్సులన్నీ నిండిపోయే పరిస్థితి కనిపిస్తుంది. అందరూ కూడా పల్లెబాట పడుతున్నారు. ఆ బస్ స్టేషన్లే కానీ రైల్వే స్టేషన్లు అన్నీ కిటకిటలు ఆడుతున్నాయి. ఇప్పుడు మనకు ఒక 3-4 రోజుల వరకు హైదరాబాద్ సూమ్ కనిపించబోతుంది. అందరూ కూడా ఆంధ్రాకి కానీ మొత్తం ఊర్లలోకి వెళ్ళి చాలా బాగా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటారని కూడా మనకు తెలుసు. ఎట్లా అనిపిస్తుంది? బస్సు వచ్చింది, ఫ్రీ బస్సుకు పోతున్నారు, ఫుల్ ఉందిగా ఇవ్వడానికి పిల్లలతో కొంచెం ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది ఉంది. కానీ ముందు అయితే డబ్బులు ఇచ్చి వెళ్తుండే, ఇప్పుడు ఫ్రీ వెళ్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? కొంచెం మంచిగా ఉంది, కానీ నించొని వెళ్ళాల్సి వస్తుందేమో అని భయం. అదే బాధ. ఎంతసేపటికి వచ్చింది బస్సు? గంట అయితే మేము వచ్చి గంట అవుతుంది. ఇదే ఎవరు చూసినా కూడా ఇదే చెప్తున్నారు. కానీ ఈసారి మాత్రం సంక్రాంతికి చాలా మంది ఊరికి వెళ్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు మాత్రం డబ్బులు లేక ఊరికి ఏమి వెళ్తాంలే, 450 టికెట్, 350 టికెట్ అని చెప్పి వెళ్ళని రోజులు కూడా ఉన్నాయి జనాలకి. కానీ ఎప్పుడైతే ఈ ఫ్రీ బస్ వచ్చిందో ఎప్పుడంటే అప్పుడు వెళ్ళొచ్చు, ఊర్లకి హాయిగా వెళ్ళొచ్చు, ఇంట్లో వాళ్ళని చూడొచ్చు అన్న ఆనందం వాళ్ళ ముఖంలో కూడా మనకి కనిపిస్తుంది. ఇంకోవైపు మాత్రం బస్సులలో ఈ ఫ్రీ బస్సెస్లో చోరీలు జరగడం, ఈ కేటుగాలు ఆడవాళ్ళని ఇబ్బందులు పెట్టడం, అక్కడిక్కడ తాకడం ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ మన జాగ్రత్త మనమే తీసుకోవాలి కాబట్టి ఎవరిని కూడా మనం ఏం అనలేం. కాబట్టి మీ వస్తువులని మీరు చాలా కేర్ఫుల్గా పెట్టాలి. ఈ సంక్రాంతి మీకు చాలా హ్యాపీ, ఇంకా అన్నీ మీరు కోరుకున్నవన్నీ నెరవేరాలి అని ప్రాస్పెరిటీ ఉండాలని కోరుకుంటూ కెమెరామెన్ శివతో పెట్రిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.